ఈ పూజలు వ్రతాలు కాదు కానీ నాకు మాడి చోతిలేస్తుంది ఇది. ఇదా వేగంగా చెయ్యదు. పూజ దగ్గర అలా కూర్చుండిపోద్ది. ఈ పూజ అయినంత వరకు నీరు తాగొద్దంటది, ఇది తినొద్దంటది. ఏటో నోరు ఆరిపోతుంది, కడుపు కాకలు వేసేస్తుంది. ఇది ఇంకా చెయ్యట్లేదు. ఊరు పూజ అయిపోయిన వెంటనే పెట్టచ్చు కదా, ఆ లోపల ఏదో సర్దుకొని ఉంటుంది వెళ్ళి. ఒలే జ్యోతి, ఆకలేస్తుంది, ఏదైనా పెట్టే. వస్తున్నా. అబ్బా ఎందుకు అలా అరుస్తున్నారు? అరుస్తున్నానా? ఆకలే. నీ పూజలు కాదు కానీ తిండి పెట్టవా? నాకు నోరు ఆరిపోతుంది ఇక్కడ. 10 నిమిషాలు లేట్ అయిపోతే ఆగలేరా ఏంటి? పూజలు అప్పుడు కూడా పెట్టి 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 అని అరుస్తారు. ఆగండి, ఏదో ఒకటి తీసుకొస్తాను, వేసుకొని. ఆడోళ్ళు ఏదో చేసుకుంటున్నారు, చేసుకోకుండా మొగోళ్ళకి కూడా వదిలేస్తారు అలాగ. బాబా ఆగలేడు మనిషి. ప్రతిరోజు టైంకే కదా తింటారు. ఈ ఒక్క రోజు లేట్ అయిపోతే గోల పెట్టేసి నానా రభస రభస చేసేస్తారు మనిషి. వండుతున్నట్టుంది. ఇదేటో ఇంకా తేలేదు. ఇదిగోండి ప్రసాద్. ప్రసాదం ఎంత ఎందుకే? ఇదే మధ్యాహ్నం లంచ్ కూడా, ఇంకేం వండలేదు నేను. మూసుకొని తినండి. పులిహార లంచా? అరే ఏంట్రా ఇది? ఏమండి, ఎలా ఉందండి? బా సూపరే, సూపర్. నీ చేతి వంటలు కొట్టనాక లేదే. కాకపోతే జ్యోతి, చిన్న ఉప్పు తక్కువైంది. మీ నోరు పాడైపోయింది. నా మట్టుకు నేను ఏదో నోరు మూసుకొని సపడ పులిహార తింటున్నా. వచ్చింది, ఎలా ఉందని అడిగింది. బాగోపోయినా సూపర్ అని చెప్పాను. మరి ఎందుకు తిట్టిందో తెలియట్లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. జ్యోతి, ఏంటి ఇవాళ పండగ కదా? అవును. రాక సెలవు వచ్చింది. అవును వచ్చింది. చిన్నదేమని తెచ్చుకోమంటావా? నీకు బుద్ధి బుర్ర ఏమైనా ఉందా? పండగ పూట నాటకాలు ఆడుతున్నారా ఏంటి? రోజు చేసేవే కదా పూజలు. ఏముంది పూజల? ఒక దేవత ఇంకో దేవతకు పూజ చేస్తుంది. సరే ఏదో చెయ్యండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అర్థమైంది ఇప్పుడు దీనికి. ఏదో పొగడ తీసిరితే గానీ మన పని జరగదు.